తమర్ని నాయకుడిగా గుర్తించడం మర్చిపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రం. రైట్. మళ్ళీ నాయకత్వ లక్షణం కోసమా, లేకపోతే నేను కూడా ఒకడున్నానని గుర్తించడం కోసమా మీకు ఆదుకుంటాను, మీకు నిలబడతాను. ఇక్కడ ఆదుకోవయ్యా స్వామి, ఇక్కడ ఆదుకో. నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపించి ఈ రోజు నిన్ను పట్టం కట్టి డిప్యూటీ సీఎం హోదాలో పెడితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ గురించి మాట్లాడు. బలవంతంగా భూములు తీసుకుంటున్నారు. గతంలో నువ్వే అడ్డుపడ్డావు, ఇప్పుడే మాట్లాడవు. ఇకపోతే మీరు అడిగే ప్రశ్న, రజనీ గారు రామచంద్రన్ గారు ఎలా రిప్లై ఇచ్చారు, లేకపోతే తెలంగాణలో ఏంటి సార్ ఈ సోది మనకెందుకు సార్? మనకి రాష్ట్రం ఇక్కడ కొట్టుమెట్టాడి ఒక ఎలా ఉందంటే, ఈ రోజు సంపదను సృష్టిస్తానన్న చంద్రబాబు గారు మాత్రం మీరు బిడ్డల్ని సృష్టించండి అదే సంపద అని ఆయన అంటాడు. ఈయనేమో చెత్తలో సంపద సృష్టిస్తానని డిప్యూటీ సీఎం గారు అంటారు. ఒక్క డబ్బు రావట్లా. ఏదైతే ప్రపంచ బ్యాంక్ నుంచి డబ్బు రానివ్వకుండా గౌరవ జగన్ రెడ్డి గారు ఒక స్టాంప్ వేసాడు. ఏంటంటే, నేను 5 ఏళ్లలో చేసిన అప్పు 2 ఏళ్లలో చేసాడు, 20 నెలల్లో చేసాడు. మళ్ళీ ఎవరు వచ్చి కడతారు అప్పో? ఇవ్వద్దు. ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇస్తే మళ్ళీ నేను తిరిగి తిప్పి మీకు కట్టను. మీరున్న పరిస్థితిని బట్టి ఏమి తాకట్టు పెడితే మీరు అప్పిస్తారు? అయిపోయినాయి, రాజధాని భూములు అయిపోయినాయి. మళ్ళీ కొత్తగా భూములు తీసుకుంటున్నాడు, ఈ భూముల్ని తాకట్టు పెడతాడు, మళ్ళీ అప్పు తెస్తాడు. ఈ భూములు ఆ భూముల అప్పులు ఇవన్నీ నేను కట్టే పరిస్థితిలో లేను, మీరు ఇస్తే మాత్రం మీరు తిరగదిప్పి చాలా సమస్యలు ఎదుర్కొంటారంటూ ప్రపంచ బ్యాంకు ఒక లెటర్ రాసినటువంటి పరిస్థితి చూసినారుగా. అయిపోయారు, పథకాలు రావు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు రావు సమయంగా. ఇకేం చేయాలంటే చాలా గడ్డు కాలంగా ఉంది అనే పరిస్థితిలో కూడా వాళ్లే ఉన్నారు. సో మనం వీటి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా చాకచక్యంగా మీడియాని మొత్తం మీలాంటి ప్రముఖుల్ని కూడా అంటే డైవర్ట్ చేసేసి ఈ రోజు తెలంగాణలో దాన్ని ఎలా చూడాలి ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితిని డైవర్ట్ చేయడం కోసం అయ్య గారు అక్కడ కొత్త గెటప్ వేసినారు. వేసి నేను గద్దర్ అన్నకి కారు ఇచ్చినానంటాడు. మొత్తం బయటకు వచ్చినారుగా. అయ్యా త్రూ అకౌంట్ ఇచ్చినావా, కారే కొనిచ్చినావా, లేకపోతే క్యాష్ గా ఇచ్చినావా, ఏ రకంగా ఇచ్చినావయ్యా? సార్ ఒకటి సార్, గతంలో ఒక రోజు తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు జరుగుతున్నప్పుడు సార్ సాక్షులందరినీ తీసుకొని ఒక రోజు నేను కాచిగూడ హోటల్లో ఉన్నాను సార్. రేపు పొద్దునే వాళ్ళ సాక్ష్యం. ఆ హోటల్లో సాక్షులందరితో పాటు నేను అదే రూమ్ లో ఉన్నాను సార్. ఉంటే ఆ రోజు రాత్రి 11ంటికి చాలా మంది కర్రలు తీసుకొని జీబులు వేసుకొని వచ్చేసారు. వీళ్ళకి రూమ్ వెకెట్ చేయించండి, వీళ్ళ ఇక్కడ ఉంచడానికి వీలు లేదు అంటూ అక్కడ ఉండే మేనేజర్ ని బెదిరించినారు. వాళ్ళు 12:30కి మా రూమ్ దగ్గరకు వచ్చి రేపు మీరు ఖాళీ చేసేయాలి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే, అదేంటి సార్ ఉన్న బలంగా ఖాళీ చేయమంటే ఎలాగా, మాకు రేపు పొద్దున సాక్ష్యం ఉంది, ఇప్పుడు వెళ్ళిపోమంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాను సార్, అర్ధరాత్రి 12 అయింది సార్ అంటూ మేము మా సీనియర్ కి ఫోన్ చేసి ఇలా కాదని జడ్జి గారికి ఫోన్ చేస్తున్న టైంలో ఆ టైంలో గద్దరన్న కొంతమందిని తీసుకొని వచ్చి చెప్పినాడు సార్. ఏమనంటే, అరే రే కరెక్టే, ఈ మేనేజరు ఈ హోటల్ ఖాళీ చేయమన్నారు, ఇప్పుడు ఈ బిడ్డని ఈ సాక్షుల్ని ఎక్కడ పెట్టి కాపాడాలి అంటే, అప్పుడు వాళ్ళలో ఒక రిపోర్టర్ లో ఒకటి సార్, అన్నా నీకు పవన్ కళ్యాణ్ బాగా తెలుసు కదన్నా, పవన్ కళ్యాణ్ దగ్గర అయితే బౌన్సర్లు ఉంటారన్నా, ఈ అమ్మని ఈ సాక్షులందరినీ నేను జీబులో ఎక్కించుకుంటాను, అక్కడ తీసుకెళ్తాను, నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఉప్పుకి ఉపకారానికి పనికిరాడయ్యా, రిస్క్ పెట్టుకోడు, అతను భయస్థుడు, ఇవన్నీ అతని వల్ల కాదు. కానీ తల్లి, పరిటాల రవి అనే ఒక్కడు బతికుండుంటే వాళ్ళ జనమే వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళి నీకు రక్షణ కల్పించి ఈ రోజు కోర్టులో నీకు సాక్ష్యం చెప్పే వరకు వెన్నంటే ఉండగలరమ్మా. కానీ అటువంటి వ్యక్తి లేడు. అటువంటి వ్యక్తిని టీడీపీ ముసుగేసేసి కమ్యూనిస్ట్ భావాలని తొక్కేశారమ్మా టీడీపీ ప్రభుత్వం. గొప్పోడమ్మా, నన్ను మామ అంటాడు, నేను అల్లుడా అంటాను. అలాంటి వ్యక్తి ఇంకా నయమలే, మీ కులంలో దాసనారాయణరావు బతుకున్నా, కోడి రామకృష్ణ బతుకున్నా, వీళ్ళిద్దరు కూడా నిన్ను కాచి కాపాడేవాళ్ళమ్మా అనే పరిస్థితి నేను చూసినాను సార్, అని విన్నాను సార్. స్వయంగా అక్కడున్న రిపోర్టర్లు కానీ, గద్దరన్న కానీ, అక్కడ ఆ హోటల్ మేనేజర్ తో సహా విన్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ అంటే మీరు చెప్తారు కదా, వీరుడు, శూరుడు, అతి లోక భయంకరుడు, ప్రాణాలకు తెగించి ముందుకు వస్తాడు అని. అదే గద్దరన్న చెప్పినాడు, అతను భయస్థుడు. బూతులు తిట్టాడని చెప్పలా, అతను భయస్థుడు, అతను ఈ విషయంలో పడలేడు అన్నాడు సార్. అప్పటికప్పుడు జడ్జి శశిధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, సార్ ఈ పరిస్థితిలో ఉన్నాను సార్, రాత్రులు వెకేట్ చేయమంటున్నారంటే, అప్పుడు కాచిగూడ పోలీసుల్ని పంపించి రూమ్ వెకేట్ చేయడానికి వీల్లేదు, వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారని పొద్దున్నే కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ వేసి ఆ 4 కుటుంబాలకి ఇంటి స్టేషన్ గేట్ బయట పోలీసులు, అంటే వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు పెట్టి, మీరు జై భీమ్ సినిమా స్టోరీ చూసినారు చూడండి సార్, ఆ మాదిరిగా ఆ రోజు ఇచ్చిన ప్రొటెక్షన్ సార్. అప్పుడు ఆయన నాతో చెప్పాడు, పరిటాల రవి బతుకుంటేనమ్మా గొప్ప కమ్యూనిస్టు భావాలు గలవాడు, ప్రాణాలకు తెగించి పోరాడతాడు, ఆ వ్యక్తిని చంపడానికి 30 మంది వచ్చి రామానాయుడు స్టూడియోలో బాంబు పేల్చినారంటే వాడి చరిత్ర ఏంది? అదే కాకుండా సార్, మోహన్ బాబు గారు
మోహన్ బాబు గారు కూడా గద్దరన్న కూతుర్ని చదివించినారేమో. గద్దరన్నతో పాటు చాలా మంది వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి వాళ్ళు కమ్యూనిస్టులన్నా ఆ బిడ్డకి చూడన్నా అంటే, అయ్యో భలేవాడే గద్దరన్న నువ్వు చెప్పాలా అని చదివించినాడు సార్. కానీ తమ్ముడు రైట్. మోహన్ బాబు అంటూ మీరు చాలా తక్కువ చేసి మాట్లాడతారు చూడండి. ఆ మోహన్ బాబు గారు ఏ రోజు కూడా 25 మంది గద్దరన్నకు సంబంధించిన కుటుంబ సభ్యులు కమ్యూనిస్ట్ భావజాలం వాళ్ళని చదివించినానని గాని, వీళ్ళకి డబ్బులు ఇచ్చినానని గాని, వీళ్ళ హాస్పిటల్‌కి సహాయం చేసినానని గాని, తమ్ముడు మోహన్ బాబు ఏ రోజు చెప్పలేదే. కానీ అన్న పవన్ కళ్యాణ్ గారు మాత్రం కారు ఇచ్చినామని కుప్పలు తెప్పలుగా పబ్లిసిటీ చేసుకోవడం ధర్మమా? సో ఇవి సార్ మనం మాట్లాడుకోవాలి. సార్ గొప్ప వ్యక్తులు సార్. పరిటాల రవి గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి సార్. చాలా మంచి వ్యక్తి, కమ్యూనిస్ట్ రైట్. భావాలు గల వ్యక్తి అని గద్దరన్న చాలా సార్లు చెప్పడం జరిగింది సార్. రైట్. అలాంటి వ్యక్తి అయినా సహాయం చేస్తాడు గానీ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భయస్తుడమ్మా అన్నాడు సార్. బూతులు కూడా ఉమ్. తిట్టాడు నేను చెప్పను. భయస్తుడు అనే ఉమ్. పదం గద్దరన్న నోట నుంచి వచ్చింది. ఆ గద్దరన్న చెప్పినంట నీలాడే పోరాడే వీరుడే కావాలి. నువ్వు పోరాడు తెలంగాణ కోసం, తెలంగాణ ఉమ్. భావజాలం కోసం, తెలంగాణని బతికిచ్చు, తెలంగాణ బిడ్డలకి అండగా నిలబడు అని అన్నాడట. అరే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన ఒక ఆడబిడ్డకి అండగా నిలబడతాడన్న పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పన్నా అంటే అరే ఆ మనిషి సంగతి ఎందుకులా చెప్తావు, వాళ్ళు భయస్తులయ్యా స్వామి, వాళ్ళ ఎన్ని చేయరు, రిస్క్ పనులు వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళ అంటే దగ్గర ఈ ఏదైనా లెక్కన రిస్క్ ఉంటే మనకు వచ్చి అడుగుతారు అంటే సహాయం. అంటే ఈ లెక్కన గద్దర్ గురించి పవన్ కళ్యాణ్ తరచూ చెప్పే వ్యాఖ్యలన్నీ అబద్ధాలే అన్నమాట. అంటే గద్దరన్న ఆయన గురించి మంచోడు గొప్పోడు అని చెప్తాడు కానీ వీరుడు శూరుడు అని ఎప్పుడన్నా చెప్పినాడు సార్? ఇంటర్వ్యూ అవును. మొత్తం పెట్టుకొని వినండి. ఏదైనా అవసరం అయితే నేను ఉమ్. నేను సొంత మనిషిలా భావించి డబ్బులు తీసుకుంటాను, ఉమ్. మంచోడు, మంచోడు నాకు స్నేహితుడు అంటాను కానీ ప్రాణాలకు తెగించి పోరాడతాను నేను ఏ రోజన్నా ఉమ్. గద్దరన్న చెప్పినాడా? ఇంటర్వ్యూ మొత్తం జలడేసి చూడండి. ఎందుకు చెప్పడంటే ఆయనతో పాటు ఏ రోజు ఉద్యమంలో రాలా సార్. అవును. ఆయన మీద దాడులు చేస్తుంటే బుల్లెట్లు ఆయన ఒంట్లో దిగుతుంటే విమలక్క అనే ఒక ఆవిడ ఏదైతే పోలీసు రివాల్వర్ కాల్చేవాడిని గట్టిగా వాటేసుకొని అతన్ని పక్కన పడేసి ఇక్కడ పడేసినా సరే అయినా సరే బుల్లెట్లు దిగినాయి సార్. ప్రాణాలకు ఉమ్. తెగించింది విమలక్క కాలి గోటికి కూడా సరిపోడేమో సినిమా యాక్టర్లు. అంత గొప్ప వీరులు సార్ వీళ్ళు, ఒరిజినల్ హీరోలు సార్. అరే ఒకరిని చంపేస్తే మనం దాక్కుంటాం కదా, కాదు కాదు ఒకరిని చంపుతుంటే ఆ చంపేవాడిని ఆపుతుంటే వాడు ఫస్ట్ మనల్నే కదా చంపుతాడు. అయినా సరే ఆపుతారు సార్. బెల్లి లలిత అనే ఒక ఆడబిడ్డని చంద్రబాబు గారి గవర్నమెంట్ లో ప్రభుత్వాన్ని విమర్శించి ప్రభుత్వం కూడా గద్దె దిగే పరిస్థితుల్లో తిరుగుబాటుదారుడు సార్ బెల్లి లలిత అనే ఒక ఆడబిడ్డ. ఆ ఆడబిడ్డని 13 ముక్కలు చేసినారు సార్. మా ఉమ్. మా మా రోజు వీరన్నని ఉంటాడు సార్. ఆయనైతే చరిత్ర, ఆయన్ని పట్టించి ఎన్కౌంటర్ చేసేసినారు. అదే అంటాడు గద్దరన్న, మమ్మల్ని ఎంతో మంది భువనగిరిలో ఎన్కౌంటర్ చేసినారు తల్లి, ఈ ఎన్కౌంటర్ తప్పని నువ్వు వస్తున్నావే, అది చేయగలుగుతావా అంటే చెయ్యొచ్చన్నా, ఎందుకంటే మీ దగ్గర గన్నులు ఉన్నాయి, మీరు నక్సలైట్లు, మీరు దాడి చేసినారు, అందుకే పెను దాడి చేసినానని వాళ్ళు కథలు చెప్తారు. ఇక్కడ ఈ నలుగురు పోరగాళ్ళన్నా వీళ్ళకి రివాల్వర్ పట్టుకోవడం కూడా రాదు. చిమ్మ చీకట్లో తెల్లారుజామున 4:30కి నలుగురు కలిసి తిరగబడ్డారు, నా చేతుల్లో రివాల్వర్లు, ఎన్ని కథలు. ఇవి ఖచ్చితంగా నిరూపించచ్చా, మన కేసు గెలవచ్చన్నా అంటే, ఓ బిడ్డ మా జనం కోసం మా బిడ్డల కోసం నువ్వు పోరాడుతుంటే ఖచ్చితంగా మీ వెనకాల నేను నిలబడతాం బిడ్డ అంటూ రైట్. అజ్ఞాతంగా ఈ కేసుకి ప్రాణం పోసి నేను బతికున్నానంటే ఈ రోజు తెలంగాణ బిడ్డలు సార్, తెలంగాణకు సంబంధించి ఆ సాయుధ పోరాట దళం లాగా నా వెనకాల నిలబడి ఆ కేసులో ఆ ఎన్కౌంటర్ ఫేక్ అనే ఆధారం వచ్చింది అంటే వాళ్ళ సంపూర్ణ మద్దతు నాకు ఉన్నట్టు సార్. ఇది అవసరం వచ్చింది రైట్. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి సార్. మనం ఎవరి వల్ల అవును. బతుకున్నామో, ఎవరి విశ్వాసంతో ఉన్నామో అవసరమైనప్పుడైనా చెప్పాలా. అరే మహారాజు వీరన్న గురించి చెప్పినాడు, వాళ్ళ బిడ్డ గురించి చెప్పినాడు, లేకపోతే బెల్లి లలిత గురించి చెప్పినాడు, అరే పరిటాల రవి గురించి ఒక చరిత్రగా చెప్పినాడు సార్. ఇంతమంది రైట్. గురించి చెప్పినాడే, మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమని చెప్పినాడంటే భయస్తుడు, ఉమ్. భయస్తుడు, రిస్క్ పెట్టుకోడు, ఈ 2 ముక్కలు చెప్పినాడు సార్. మరి దాంట్లో మీకు ఉమ్. ఎంతవరకు అర్థమైతే అంతవరకు తీసుకోండి. ఇది కూడా అబద్ధాలు కల్పితాలు అంటే ఎంతో మంది ముందే కదా నాకు చెప్పింది. వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏమ్మా ఆ రోజు చెప్పలేదా నీకు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పినాడు కదా నాన్న అని. వైజాగ్ నుంచి ఒక 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 అన్న ఫోన్ చేసి అడుగుతున్నాడు, ఉమ్. భువనగిరి నుంచి ఒక అన్న ఫోన్ చేసి అడుగుతున్నాడు, నీకు చెప్పినాడా, చెప్పినాడు మీ పవన్ కళ్యాణ్ గురించి అంటే అవునన్నా ఆ రోజు చెప్పినాడు. నువ్వు ఎందుకు చెప్పవు అంటే, కాదన్నా ఇక్కడ అందరికీ ఆయన వీరుడు సూర్యుడు, ఈ రోజు కాదంటే ఎవరు నమ్ముతారన్నా, ఉమ్. ఒకటి నమ్మేది ఏందమ్మా, నీకేం చెప్పాడో చెప్పు, నమ్మకపోవడం తీసేయి అని నన్ను దబాయిస్తే ఇక తప్పక ఇప్పుడు చెప్తున్నాను కానీ సార్, ఉమ్. భయస్తుడు ఇది ఓపెన్ సార్. ఆ ఉమ్. తర్వాత ఆయన రిస్క్ పెట్టుకోరు. ఈ 2 పదాలు ఉమ్. వాళ్ళ కళ్ళ ముందు స్వయంగా గద్దరన్న నాకు చెప్పింది సార్.